కాసేపు ఏదైనా ఆడుకున్నాం ఇది ఆడుకున్నాం పెద్ద మమ్మీ ఏం చేస్తున్నారు అందరూ? ఏం లేదు, ఇప్పుడే టిఫిన్ అయ్యింది, కూర్చున్నాము. ఏం టిఫిన్ చేసిరు? టిఫిన్ చేసేసినానే చేసిన. ఏం టిఫిన్ చేసినా ఈరోజు ఇంట్లో కూడా దోశనేనా? ఈడ కూడా దోశనే చేసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ గుంత పొంగనాలు చేసుకుంటాం. చెయ్యండి, నేను కూడా తింటాను. గుంత పొంగనాలు అంటే ఇప్పుడు గుంజాలంటే పూర్తి నడితే మళ్ళీ నా ఇజ్జత్ పోతుంది. గుంత పొంగనాలు అంటే తేడాగా ఉంది. ఏదో పెంక ఏదో పిండి ఎత్తుకొని పోయింది. ఇదేమో చేస్తుంటే ఒకసారి ఔషధంగా అవి ఏమో చేస్తున్నట్టుంది. ఏం చేస్తుందో ఏమో. గుంత ఎందుకు చదువుతున్నావు? గుంత పొంగనాలు చేస్తున్నా. అయ్యో నా ఎడ్డి మొహంగా నా బంగారు తల్లి కంది. గుంత పొంగల్ అంటే గుంత తీసి దోశలు వస్తారా? ఎవడన్నా గుంత పొంగనాలు అంటే ఏంటో నేను చూపిస్తుందా? ఈ కాలం పిల్లలందరూ ఇట్లానే తయారయ్యి గుంత వేసి పొంగనాలు పెడతారట. గడ్డ కొంచెం జీలకర్ర వేసి ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఆల్రెడీ ఉప్పు వంట సోడా వేసి ఉన్నది కాబట్టి జస్ట్ ఇవి రెండు వేసేసుకోవచ్చు. సో ఇది స్టవ్ మీద ఫస్ట్ ఇందులో సౌండ్ లో పెట్టాలి. ఒక 2 minutes అయ్యాక మూత తీసి తర్వాత వాటి రివర్స్ వేయాలి. అయింది కదా, చూడాలి వేయలేదో. ఇది రివర్స్ వేసుకోవాలి. చూడు ఎంత బాగా అయినాయో. అది కడిగిరా? నీకు రాదు బుద్ధి, అస్సలు రాదు. సో మధ్యలో ఫస్ట్ అవుతాయి. ఇవి కొంచెం టైం పట్టేలా ఉంది నాకైతే. ఇట్లా అన్నీ మళ్ళీ ఈ విధంగా అయినాక రివర్స్ చేసుకోవాలన్నీ. ఇవి కాలేదు, మళ్ళీ రిటర్న్ ఇద్దాము. సో మళ్ళీ ఒక బౌల్ పెట్టేస్తాం. మళ్ళీ ఒక 2 minutes అయినాక తీద్దాం. ఓకేనా? ఇప్పుడు రివర్స్ వేసినాం కదా, మళ్ళీ చూద్దాం అయినాయో లేవో. ఇవి అయినాయి. సో ఇట్లా తీసేసుకుందాం. ఇవి మధ్యలో ఉన్నాయి అవుతాయి కాబట్టి మధ్యలో ఇట్లా తెచ్చుకుందాము. అవి అవుతాయి. గుంత పొంగనాలంటే ఇవి. దీంట్లోకి చట్నీ వేసుకొని తినాలి. టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పు. ఇలా చేసుకోవాలి గుంత పొంగనాలంటే. ఓకేనా?